వినిపిస్తున్నాను అందరికి. బ్లాగ్ ఎట్లా పెట్టింది అందరికి? బ్లాగింగ్ చేశారా? చేశారా? పోస్ట్ చేశారా? ఎవరెవరు చేశారు? మిగిలిన కూడా చెప్పిన నేను. మిగిలిన ఫీచర్స్ కూడా చెప్పాను, అప్లై చేస్తారా? ఓకే. అరుణ్, ఎవరైనా చేసిన వాళ్ళు బ్లాగ్ లింక్ పెట్టండి, చూస్తాను. ఎవరు చేశారు? గుడ్ గుడ్. బాగుంది, నైస్. సో మీ అందరికి అర్థమైనట్టుంది అయితే. చాలా మంది రియల్గా మీరు బ్లాగ్స్ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా చాలా చాలా, బట్ అది అదేమంత చిన్నదిగా బ్లాగింగ్ అనేది ఇస్ బిగ్ వన్. మీరు చేయగలిగి ఒప్పుకుంటా కానీ ఇట్స్ మచ్ బిగ్గర్ వన్. హ్యాపీగా చేసుకోవచ్చు. టుడే క్లాస్ వాట్స్ బ్లాగింగ్ చెప్పేద్దామని చెప్పానా? కొంతమంది అడుగుతున్నారు టుడే క్లాస్ వాట్స్. నా ఆర్టికల్ చూసారా వెంకటేష్? ఇదిగో ఇదేనా? ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటి? ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ హీలింగ్. ఓకే ఓకే ఓకే. బ్లాగ్ చేయండి, మంచిది. ఇంకా డెవలప్ చేయొచ్చు, చాలా తక్కువ చేశారు నా దృష్టిలో, ఇంకా చేయొచ్చు. సో బ్లాగింగ్లో మోడిఫికేషన్స్ చెప్పినప్పుడు నో ప్రాబ్లం, హెల్ నేమ్ కాదు వెంకటేష్. ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే ఇష్టం నీకు? ఆర్గానిక్ ఇష్టమైతే మనం ఇంకా కేరళ వెళ్ళాలి. ఇక్కడ మనం సెట్ అవ్వాలి, లేదా గోదావరి డిస్ట్రిక్ట్ వెళ్ళాలి. అంతే కదా? ఓకే ఓకే. సో ఇప్పుడు నా అర్థం బ్లాగింగ్లో కొన్ని ఫీచర్స్ చెప్తాను, ఆ ఫీచర్స్ కూడా యాడ్ చేసేయండి. సో నేను ఏం బ్లాగింగ్ చేస్తున్నాను మనము? స్టాటిక్ వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, అదే కదా? వ్యూ. రైట్. ఓపెన్ చేశారా? వన్స్ యూ ఓపెన్ దిస్ యూ కెన్ డూ హియర్. మనం ఏదైనా మాడిఫై చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లింక్ కావాలి, లేదు నేను ఒక లాంగ్వేజ్ యాడ్ చేద్దాం అనుకున్నాను, తెలుగు లాంగ్వేజ్లో టైప్ చేద్దాం అనుకున్నాను. చూడండి ఇక్కడ, చూస్తున్నారా మీరు? ఇక్కడ మోర్ ఆప్షన్స్లో ఇక్కడ చూడండి, ఇన్పుట్ టూల్స్ ఇక్కడ చూస్తున్నారా? తెలుగులో కావాలి మనకి, చూస్తారు తెలుగు ఇచ్చారు, చూసాను. తెలుగు డిజేబుల్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు మీరు టైప్ చేయాలనుకున్నారు ఇక్కడ, ఓకేనా? హలో, చూసారా? మీరు ఎలా ఉన్నారు? అమ్మో చాలా కష్టమైంది, ఎలా రాస్తారు? మీరు ఎలా ఉన్నారు అంతేనా? అమ్మయ్య. ఓకేనా? థ్యాంక్ గాడ్, తెలుగు బాగా వచ్చింది మనకి. సో ఇది ఏం రాయాలి? అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. తెలిసింది కదా మీకు? ఇక్కడ ఇది మీరు డిజేబుల్ చేయొచ్చు, ఒకసారి క్లిక్ చేయండి, డిజేబుల్ అయిపోయింది. ఇప్పుడు రాదు. హలో, వెల్కమ్ టు మై బ్లాగ్. అర్థమవుతుంది అందుకని. సో మీరు సేవ్ చేయొచ్చు. ఒకసారి పబ్లిష్ చేయండి, రివ్యూ చూడండి ఒకసారి. వచ్చిందా రివ్యూలో? అర్థమవుతుంది అందుకని. ఏదైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు, దాస్ ఎనీథింగ్ యూ క్యాన్, దిస్ నో రిస్ట్రిక్షన్. పేజ్ బ్యాక్గ్రౌండ్ మార్చుంటారా? రైట్. సో నౌ ఐమ్ కమింగ్ బ్యాక్. మీకు పేజ్ బ్యాక్గ్రౌండ్స్ కావాలి. ఇన్పుట్ టూల్స్ అర్థమైపోయినాయి కదా? ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చైనా వెబ్ డెవలప్మెంట్, వెబ్ ఇమేజెస్ చైనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇమేజ్, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. చూస్తున్నారా? రైట్. సో చూస్ ఫైల్స్, జేపీజీ, పిఎన్జీ. సో నా దగ్గర చాలా ఇమేజెస్ ఉన్నాయి, తీసుకుంటాను.
సో ఒక ఇమేజ్ తీసుకున్నాను, చూడండి ఒకసారి. సరేనా? ఎలా ఉంది? రివ్యూ చూద్దామా? హౌ ఇట్ ఈస్ లుకింగ్? కమ్ ఆన్ గైస్. ఇన్సర్ట్ చేస్తారు మీరు కూడా ఇమేజెస్, వీడియోస్, మీకు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. అన్ని వీడియోస్ ఇలా మీ వీడియోస్ మీరు చేసుకోండి, పక్క వాళ్ళ వీడియోస్ మనం ఏం చేస్తాం? అర్థమైందా మీకు? సవర్ వీడియోస్ వేడు. రైట్. ఒక వీడియో ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఐ వాంట్ టు ఇన్సర్ట్ వన్ వీడియో. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. చూస్ వీడియో అప్లోడ్. సో uploading, wait some time. ఓవర్లోడ్ అయిపోయిందా? చిన్న వీడియో పెడదాం. ఎస్, చూసారా? వీడియో ఇంకా లోడ్ అవుతుంది. ప్రాసెసింగ్ టేక్ సమ్ టైం. అయిపోయింది. అయిన తర్వాత రిఫ్రెష్ చేయండి. వచ్చిందా? క్లిక్ చేయండి ఒకసారి. ఎస్, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది చూడండి. ఇక్కడ కొంచెం బోర్డర్ రేడియస్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ లోడ్ అవుతుంది. సో సిస్టమ్లో వీడియోస్ కొంచెం టైం పడుతుంది. ఓకేనా? అదే మీరు యూట్యూబ్ వీడియోస్ అయితే అసలు టైం పడుతుంది. అంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి దాని డైరెక్ట్ అటాక్. యూట్యూబ్ నుంచి చేద్దాం. సెర్చ్ చేసుకోండి. ఏమైనా ఎఫ్ఎల్ఎం వీడియోస్ ఉన్నాయంటారా? క్లయింట్స్ ఎడ్యుకేట్ ఇది మందేనా? మందనేది లోడ్ అయింది. చిన్నగా కావాలా? టేక్ సమ్ టైం. లోడ్ అవుతుంది ఇంకా. చూసారా? లింక్ కనిపిస్తుంది అందరికీ. అలా కాకుండా కొన్ని హైలైట్ చేయాలి. నేను కొన్ని కలర్స్, పేజ్ కలర్స్ మార్చుకోవాలి, లేదా కొన్ని హైలైట్ చేయాలి. వాట్ మినిట్ బ్యాక్ వెళ్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో హియర్ థీమ్స్, ఒక మంచి థీమ్ కావాలి. సో ఐమ్ సెలెక్ట్ తీసుకున్నాను. ఓకే, సో ఒకసారి బ్లాక్ చూడండి, అప్లై అయిందో లేదు. అప్లై అయిందా? ఎలా ఉంది థీమ్? థీమ్ ఎలా ఉంది? ఎవ్రీ వన్ బాగుందా? సో థీమ్ రిలేటెడ్ అన్ని కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా ఉంది థీమ్? 9 మెంబర్స్ ఉన్నారా? చూస్తున్నారా? సో థీమ్స్, డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ థీమ్ సెలెక్ట్ చేస్తున్నాను. అప్లై.
సో ఆ థీమ్తో బ్లాగ్ చూడండి ఎలా ఉందో. ఇది ఎలా ఉంది చూస్తున్నారా? అబ్జర్వ్ చేస్తున్నారా ఎవరిబడి? రైట్, వద్దండి తీసేద్దాం, వాళ్ళ తీసేద్దాం. కమ్ బ్యాక్. కమెంట్స్ పెట్టుకోవచ్చు, పేజెస్ యాడ్ చేసుకోవచ్చు, లేఅవుట్ చేసుకోవచ్చు. చూస్తున్నారా? ఇవన్నీ ట్రై చేయండి, చాలా సింపుల్, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో బ్లాగ్లో మీరు డేటా ఏమైనా యాడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డేటా మరి మోడిఫై చేయాలి, ఒక హైపర్ లింక్ ఇవ్వాలి. సో వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ దట్, క్లిక్ చేయండి. నేను హైలైట్ చేద్దాం అనుకుంటాను. ఎక్కడ హైలైట్ చేస్తానంటే వెబ్ డిజైన్ హైలైట్ చేస్తాను. దానికి లింక్ యాడ్ చేయాలి నా వెబ్సైట్లో. ఇన్సర్ట్ వెబ్ డిజైన్ అక్కడికి వచ్చేటప్పటికి నేను W3 స్కూల్స్ అనేది చూపిస్తాను. రెఫర్ అనమాట వెబ్సైట్లో. సో క్లిక్ చేస్తే వెళ్ళిపోలేదు, న్యూ వీడియోలో ఓపెన్ అవ్వలేదు. ఓకేనా? సో అది అయిపోయింది అక్కడికి. సో ప్రివ్యూ చూద్దాం ఒకసారి వచ్చింది లేదా. ప్రివ్యూలో కనిపించాలి చూడండి ఇక్కడ. సో అప్డేట్ చేద్దాం, ప్రివ్యూలో కనిపించాలి కదా, అప్డేట్ చేద్దాం. అప్డేట్ అయిపోయింది, సేవ్ అయింది. సేవ్ అయింది కదా. ఆఫ్టర్ సేవింగ్ దట్ మనం రిఫ్రెష్ చేద్దాం సార్. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు వెబ్ డిజైన్ ఎక్కడ ఉంది, పట్టుకోండి దాన్ని. సో ఇంకా అప్డేట్ అవ్వలేదు కదా. రైట్, అప్డేట్ అయిపోయింది. అప్డేటెడ్ సీరియస్ రివ్యూలోకి వచ్చేది పడింది. రివ్యూ అవుతాయి, అప్డేట్ అయిపోయింది కదా. అప్డేట్ అయిపోతే ఖచ్చితంగా అవ్వాల్సిందే, అప్డేట్ అవుతే ఖచ్చితంగా అవ్వాల్సిందే. రైట్, వ్యూ బ్లాక్ చూడండి ఒకసారి. చూసారా? అది క్లిక్ చేసి అడిగితే మీరు చూడండి, అది క్లిక్ చేసి అడిగితే మీరు చూడండి. అబ్జర్వ్ చేస్తున్నారా? హలో ఎవ్రీవన్, అబ్జర్వింగ్. సో ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ క్లిక్ చేసి అడిగితే చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ చూడండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది చూడండి, అయిందా? సో ఇక్కడ నుంచి కూడా మీరు ఏమైనా కలర్స్ మార్చుకుంటారు టెక్స్ట్కి, అయిందా? అలా కాకుండా అండర్లైన్ పెట్టుకుంటారు, చూస్తున్నారా? వచ్చిందా? సో అలా కాకుండా ఇటాలిక్ పెట్టుకుంటారు, ఇవన్నీ మీకు తెలిసినవి. డిఫరెంట్ ఫాంట్ మార్చుకుంటారు మీరు. ఓకే, పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేసాను కదా, పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మళ్ళీ మార్చేస్తాను. మంచినా? అప్లై చేసుకోండి. చేస్తున్నారా? అప్లై చేసిన రిఫ్రెష్ చేసుకోండి. సరిపోయిందా? బాగున్నా? ఇస్ గుడ్ నా? వచ్చినా? ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. కలర్ అంటే నాకు అర్థం కాలేదు, ఎట్లా కలర్ మీకు చెప్పండి, ఎట్లా చేస్తాను, ఎట్లా మార్చా, హౌ యూ రికమెండ్. రైట్, థీమ్ కాకుండా మనమే బ్యాక్గ్రౌండ్ కలర్. వాట్ ఈస్ దట్? థీమ్ కాకుండా మనమే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్దాం. లెట్ మీ చెక్ ఇట్. ఎవలే థీమ్స్ కాకుండా మనమే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కస్టమైజేషన్ ఇచ్చాడా, కస్టమైజేషన్లోకి వెళ్ళండి. ఓకేనా? అలా ఇక్కడ మీరు ఇలా కూడా మార్చవచ్చు. ఇక్కడ మీరు మారుస్తున్నప్పుడు అంతే, మీరు చూస్తున్నారు లేదు ఇక్కడ 2 ways యూ విల్ గెట్. చూడండి ఇక్కడ ఈ టెక్స్ట్ మీరు విల్ సీ, చూడండి ఇక్కడ HTML వ్యూ కనిపిస్తుంది చూసారా? చూడండి HTML వ్యూ ఒకసారి చూడండి, అది కూడా ఉంది. కన్వర్ట్ చేయండి దాన్ని కంపోజ్లోకి. ఓకేనా? రైట్, అర్థమవుతుంది ఎందుకని ఏం చేస్తున్నాను నేను. HTML కూడా అప్లై అవుతాయి, ఒకళ్ళు అవ్వలేదా? HTML కూడా ట్రై చేసి ఎవరైనా మీరు? తీసేసిన ఇక్కడ. ఓకేనా? తీసేసి అప్డేట్ చేశాను, సేవ్ అయింది, కంపోజ్లో వస్తున్నాను. అప్డేట్ అయింది, ఎందుకు అప్డేట్ అవుతుంది? స్మైలీస్ పోయింది కదా. ప్రకాష్ అని ఎవరు? వెంకటేష్. అప్డేట్ అయింది. ఓకేనా? విత్ తగ్గించుకోండి, ఇమేజ్లోకి వెళ్ళి 2 images సేమ్ లాగా వస్తాయి. లేదంటే ఫ్లోట్ లెఫ్ట్ రాసుకోండి సరిపోతుంది వెంకటేష్. ఫ్లోట్ లెఫ్ట్ రాసుకోండి. ఈ మోడిఫికేషన్స్ అన్ని చేసి నాకు మంచిగా ఒక బ్లాగ్ తయారు చేసి పంపించండి. అలాగే మీకు ఈ కామర్స్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అప్లోడ్ చేసి పంపిస్తారు నాకు.
ఈ కామర్స్ ప్రాజెక్ట్ ఛానల్ అప్లోడ్ చేసి పంపిస్తారా? కమాన్ ఎవ్రీవన్, చేయండి, అన్ని మోడిఫికేషన్ చేయండి, మీరు కూడా బాగా ఎక్స్ప్లోరేషన్ చేయండి. ఎలా ఉంది బ్లాగింగ్? పెయిన్ ఏముంది, చాలా ఈజీ. బ్లాగింగ్లో కష్టం అనిపిస్తే చెప్పండి. మన కష్టం ఉంది బ్లాగ్లో, రైట్, చేయండి. బ్లాగ్ పర్మనెంట్గా మెయింటైన్ చేయండి. ఇఫ్ యూ ఆర్ మెయింటైనింగ్ పర్మనెంట్ విల్ గెట్. థ్యాంక్ యూ. ఓకేనా? మండే కలుద్దాం ఒకసారి. ఎంతవరకు ఎవరు ఏం చేశారో చూస్తాను. కొంచెం కాఫ్ తగ్గింది, మండే కల్లా ఇంకా మాకు బాగుంటుంది. ఓకేనా? కొంచెం రెస్ట్ ఇస్తే తోటికి. థ్యాంక్ యూ. ఓకే, పంపిస్తా చైతన్య. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. రమ్మన్, హ్యాపీగా చేసుకోవచ్చు కృష్ణ. వెబ్సైట్ పెట్టేసుకుని వెబ్సైట్ చెప్పలే వస్తుంది వెంకటేష్. వెబ్సైట్ బ్యాక్ కావాలి, అదైనా పేమెంట్ కావాలి, అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ వెంకటేష్. క్లియర్ ఉంది వరకు. ఈ కామర్స్ అప్లోడ్ చేశాను ఇక్కడ. పేజెస్ ఉన్నాయి చూడండి, సరే చూపిస్తాను. పేజెస్ ఎట్లా చేయాలి చూడండి. పేజెస్ ఉన్నాయి చూడండి, చూసారా పేజెస్? వీ కెన్ యాడ్ ద పేజెస్. పేజెస్ యాడ్ చేయలేదు, వీ కెన్ యాడ్ న్యూ పేజ్. చూసారు ఇక్కడ? అందుకు అర్థమైందా? ఆ పేజ్ తీసుకుని వేసేసేయండి. కనిపిస్తుందా మీకు? సరే చూపిస్తాను. న్యూ పేజ్ అంటే న్యూ ఆర్టికల్ కాదు, న్యూ పేజ్. ఎస్, అదర్ పేజ్. ఆర్టికల్ సంబంధం లేదు, బ్లాగ్లో పేజ్ పేజ్.